అంటే అసలు అప్పటి వరకు ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య చర్చ అనేటటువంటిది లేదు. ఎప్పుడు రాలేదు. ఈ సడన్గా ఈ జడ్జు చేసిన కామెంటే కాంటెక్స్ట్ ఒకటి డెవలప్ కావచ్చు, ఎందుకంటే చరిత్రలో ఇది అకస్మాత్తుగా జరగదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ శాంతి చర్చలో పౌరస్పందన వేదిక యొక్క ఫార్మేషన్ ఏంటో ఇది ఇది ఇప్పటికి కూడా నేను దాంట్లో ఒక భాగమైన ఆ ప్రాసెస్ నేను ఇప్పటికీ క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఎట్లా అసలు ఫామ్ అయింది అనేది ఎక్కడో శంకరం గారి చొరవ ఉంది దీంట్లో. కన్నభరం గారితో మాట్లాడి ఉంటాడు ఆయన, ఇద్దరు స్నేహితులు కాబట్టి కన్నభరం గారు ఓ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరి కంటే కూడా ఇంకా బలంగా చర్చలు జరగాలనుకున్నది పొత్తూరు వెంకటేశ్వరరావు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారిది ఏమిటంటే గ్రామ్సీ చెప్పినట్లు పెసిమిజం ఆఫ్ ది ఇంటలెక్ట్, ఆప్టిమిజం ఆఫ్ ది విల్ అన్నట్లు ఆయనది ఆప్టిమిజం ఆఫ్ ది విల్. ఆయన విల్ ఎట్లుంటే అట్లా ఆలోచిస్తాడు. ఆయన దీంట్లో ఏముంటాయి, దీంట్లో సాధక బాధకాలు ఏంటి, దీనికి పరిమితులు ఏంటి, ఆయనకి ఇవన్నీతో సంబంధం లేదు. మనుషుల ప్రాణం పోతున్నది, మనం మనుషుల ప్రాణాన్ని కాపాడాలి. రెండు వైపులా పోతున్నది, రెండు వైపులా పోతుంది. ప్రాణ నష్టము జరగడం అనేది పొత్తూరు గారికి ప్రధానం. అదే శంకరం గారు కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం ఏమైనా చేయగలమా, అటువైపు అయినా ఎటువంటి, లేకపోతే ఆర్డినరీ సామాన్యులు చనిపోవడం. ఇది పొత్తూరు వెంకటేశ్వరరావు గారు శంకరం గారు ఇద్దరు దీనికి ఆద్యులు. దీనికి కాస్త ప్రోత్సహించి జరగగలదు లేదా జరగాలి అనేది కొంత అనుమానం ఉన్నా, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నా కన్నభరన్ గారు ఈ దీంట్లోకి రావడం అనేది అవుతుందో అది చాలా బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శంకరం గారు ఒకరి తర్వాత ఒకరిను ఎవరుంటే పౌరస్పందన వేదికలో బాగుంటుందని ఆలోచించి ఆయన చాలా దూరమే ఆలోచించాడు. ఆయన ఏం చేశాడంటే మాలాంటి వాళ్ళతో ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు ఆయనతో మాట్లాడాడు. దీంట్లోకి తారకం గారిని తీసుకొచ్చారు. తారకం గారికి శంకరం గారు అంటే ఉండే ప్రేమ, ఆయన అభిమానం, దళితోద్యమానికి ఆయన చేసిన కృషి, అట్లా ఆయన వచ్చాడు. జయశంకర్ గారు వచ్చారు, కోదండరామ్ వచ్చాడు. సో ఇదేమైందంటే తెలంగాణలో లేదా తెలుగు సమాజంలో వాళ్ళ రంగంలో కొంత ప్రతిష్ట ఉండి, నైతికంగా సమాజంలో ఒక స్థానం ఉండి, సమాజము గౌరవించేటువంటి ఒక 10-15 మందిని ఆయన, ఇది ఒక రకంగా తెలుగు సమాజంలో ఉండే పౌర సమాజం యొక్క ఒక ప్రజాస్వామ్య లక్ష్యం. ఇంతమంది ప్రజాస్వామ్యవాదులు సమాజంలో ఉండడం, వాళ్ళందరినీ శంకరం గారు లాంటి వాడు మొబిలైజ్ చేయడం, అందరిని ఒక దిక్కు తీసుకురావడం, అట్లా పౌరస్పందన వేదిక ఏర్పడింది. అఖిలేశ్వరి గారు కూడా ఎవరు అఖిలేశ్వరి గారిని ఆమెను కూడా ఒక జర్నలిస్టు ఉండాలి అనేది, ఒక యంగ్ జర్నలిస్ట్ ఉండాలి అని అఖిలేశ్వరి గారిని కూడా ఆయన శంకరం గారు చేస్తే ఆమె జర్నలిస్ట్గానే నిరంతరంగా ఈ మొత్తం అనుభవాన్ని చూసింది. జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు, కరీంనగర్ ఎమ్మెల్యే. ఆయనకు అసలు చివరి దాకా అర్థం కాదు ఏం జరుగుతుందో, కానీ ఆయన మారల్, రాజకీయాల్లో మారల్గా ఉన్నటువంటి వాడు జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చారు. కనుక ఈ 15 మంది ఎవరైతే దీంట్లో చేరారో వీళ్ళల్లో తప్పు పట్టడానికి, అంటే వీళ్ళు ఫలానా తప్పు చేశారు, వీళ్ళు ఫలానా అని అంతగా తప్పు పట్టేటువంటి వ్యక్తులు ఎవరు లేకపోవడం, అంటే స్పాట్లెస్ అని అంటాం కదా, ఆ విధంగా. తర్వాత తాము చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలు, ఓబీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, జీవన్ ఉన్నాడు, జీవన్కు ఒక లాంగ్ హిస్టరీ ఉంది కదా, సివిల్ బట్టిలో చాలా మొదట నుంచి చేసిన వాడు ఆయన. సో జీవన్ వచ్చాడు. జీవన్ లాంటి వాళ్ళు రావడంలో ఏంటంటే వాళ్ళు ఈ గ్రౌండ్ వర్క్ చేయడం, ఇప్పుడు ఎక్కడ పోవాలి, లాజిస్టిక్స్ వర్కౌట్ చేయడము, గ్రామాలకు విజిట్ పోవాలి, ప్లాన్ చేయడం. ఎన్ని గ్రామాలు తిరుగుంటాను నేను, అంటే అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఎక్కడైతే బాగా వాయిలెన్స్ జరిగిందో, ఇటు ఉద్యమకారులు చనిపోయిన గ్రామాలకు వెళ్ళాము, వాళ్ళ కుటుంబాన్ని కలిసాము, ఉద్యమకారుల చేతిలో చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, పోలీస్ చేతిలో చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళాము. కనుక మేము చూసిన గ్రామాలు కానీ వెళ్ళి కలిసిన వాళ్ళు కానీ ఒక రకమైన వాళ్ళు కదా, అందరినీ కలిసాము.